శరీరం మన పెద్దల నుంచి వస్తుంది కాబట్టి, ఆ సమస్యలు కొన్ని తెలియకుండానే ఆరోగ్య సమస్యలు, కొన్ని లాంగ్ హెల్త్ ఇష్యూస్ మనకి వచ్చేస్తూ ఉంటాయి. మనం ఇక్కడ సరైన జీవన విధానంలో ఉన్న మన అలవాట్లు, మన ఆహారపు అలవాట్లు, మన జీవన విధానం, పద్ధతులు అన్నీ ఒక విధంగా ఉన్నా కూడా, మనకు తెలియకుండా కొన్ని సమస్యలు మనకి వచ్చేస్తాయి లైఫ్‌లో. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అన్‌కాన్షియస్‌గా మనం ఆ జీవితాన్ని మనం ఇక్కడ గడుపుతూ ఉంటాం. లేదా ఎవరికైనా మిస్‌క్యారేజెస్ అవుతాయి. అబార్షన్స్ అవుతాయి. వారిని మన ఫ్యామిలీలో బిలాంగ్ చేయం. మర్చిపోతాం. అంటే వాళ్ళు మన ఫ్యామిలీ కాదు అని వాళ్ళ వాళ్ళ ప్లేస్ వాళ్ళకివ్వం మనం. సూసైడ్ పీపుల్ ఉంటారు. డెత్ పీపుల్, ఎర్లీ డెత్ పీపుల్ ఉంటారు. లేదా ఆహ్, తోడబుట్టిన వారు అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళు ఎవరికైనా విభేదాలొచ్చినప్పుడు విడిపోయి అసలు కనెక్షనే లేకుండా ఉంటారు. వారినేం చేస్తామంటే మనం ఫ్యామిలీ నుంచి వెలివేస్తాం. జస్టిస్ చేస్తాం వాళ్ళని మనం. ఇన్‌జస్టిస్ చేస్తాం. అంటే మన ఫ్యామిలీలో కాదు. ఇంక మన ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కాదు అని మనం రిజెక్ట్ చేసేస్తాం. ఇక్కడ మనసు నుంచి. మన లోపల నుంచి ఆ భావన తీసేస్తాం. అదొక పెయిన్. వాళ్ళకి ఆ పెయిన్ క్రియేట్ అవ్వటం, అదొక ఎనర్జీ ఫార్మ్ అవ్వటం, అదంతా కూడా ఫ్యామిలీ సిస్టమ్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. మన ఫ్యామిలీకి ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయో, పెయిన్ కూడా అలాగా సిస్టమ్‌లో ఉండిపోతుంది. తెలియకుండా మనకి శరీరం ద్వారా సెల్ మెమరీ ద్వారా మనం ఈ కుటుంబంలో జన్మ తీసుకుంటున్నందుకు, ఆ సమస్యలు ఇక్కడ తెచ్చుకొని మనం జీవితాన్ని అనుభవిస్తూ చాలా కష్టంగా బ్రతకాల్సొస్తూ ఉంటుంది. ఎన్నో సమస్యలకి మన దగ్గర ప్రెజెంట్ ఇక్కడ క్రియేట్ అయినవి కావు. మూల కారణం మన దగ్గర ఉన్నదిక్కడ. మన పూర్వీకుల్లో ఉంటుంది. మన ఫ్యామిలీ సిస్టమ్‌లో ఉంటుంది. అది తెలుసుకునే ప్రయత్నం చేయక మనం ఇక్కడ ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు పడుతూ సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మన లైఫ్‌లో అంటే గతంలో పూర్వీకుల నుంచి వచ్చిన ప్రాబ్లమ్సే కాకుండా మన లైఫ్‌లో సేమ్ ప్రాబ్లమ్ ఒక్కొక్కసారి రిపీట్ అవుతూ ఉంటుంది. ఆర్థిక సమస్య అవ్వచ్చు, లేదా ఎవరితోన్నా విభేదాలవ్వచ్చు, లేదా సంబంధ బాంధవ్యాల్లో అవ్వచ్చు, ఆరోగ్య సమస్యలవ్వచ్చు, వెంటాడుతూ ఉంటాయి అవి. అవన్నీ మన ఫ్యామిలీలో ఎక్కడ సాల్వ్ అయ్యి లేవు. చిక్కుముళ్ళుగా ఉండిపోయాయి. ఇప్పుడు మనం కూడా అదే తప్పు చేస్తున్నప్పుడు, అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు, రేపు మన పిల్లలకి, వారి పిల్లలకి, భవిష్యత్ తరాలకు కూడా అవే పాస్ అవుతాయి తెలియకుండా. చూడండి, ఫ్యామిలీలో సపోజ్ ఒక 4 మెంబర్స్ ఉన్నప్పుడు, ఒక్కరికి బాగోపోయినా కూడా, ఒకరి మీద ఏదైనా ప్రాబ్లమ్ ఎఫెక్ట్ అయినా కూడా, అది అందరికీ ఎఫెక్ట్ అవుతుంది ఏదో విధంగా. ఇప్పుడు చూడండి ఇరాన్‌లో ఎక్కడో యుద్ధం జరుగుతుంది. మనం ఇక్కడ ఎందుకు ఇబ్బంది పడుతున్నాం గ్యాస్‌కి? ప్రతిదానికి మనకెందుకు ఎఫెక్ట్ అవుతుంది? ఆ విధంగానే ఫ్యామిలీలో ఏ ఒక్కరికి ఏది ప్రాబ్లమ్ వచ్చినా మనది కాదులే, మనకు కాదని వదిలేస్తాం. కానీ ఆ ఎఫెక్ట్ మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొంతమందయితే కొన్ని ఫ్యామిలీస్‌లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వేరే వాళ్ళకొచ్చినా, కజిన్స్‌కొచ్చినా చాలా హ్యాపీగా అదొక ఆనందంగా ఫీల్ అవుతారు. బట్ అది ఎఫెక్ట్ అనేది ఆ జనరేషన్‌లో కాకపోయినా తర్వాతైనా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందది. అది తెలుసుకోరు. అది ఒక అజ్ఞానం. సో, ఆ ప్యాటర్న్స్ అనేవి డీప్‌గా మన ఫ్యామిలీలో స్టోర్ అయ్యి ఉండడం ద్వారా రిపీట్‌గా వస్తూనే ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ అనేవి మనమే బిలాంగ్ చేస్తాం తెలియకుండా. బాధలు, సమస్యలు అన్నీ కూడా. సపోజు గ్రాండ్ ఫాదర్‌కి ఏవైనా ఆర్థిక సమస్యలున్నాయి. లేదా ఆయనకి ఇంకా కెరియర్‌లో గ్రోత్ రాకపోవటం, ఆయన చేసే పని సరిగ్గా లేకపోవటం, అదే ప్యాటర్న్ అనేది మనవడికి తర్వాత వాళ్ళ తరంకి కూడా పాస్ ఆన్ అవుతుంది తెలియకుండా. కానీ వారు ఉన్న టైం వేరు. ఆ పీరియడ్ ఆఫ్ టైం వేరు. ఆ కాలం వేరు. మనకున్న నాలెడ్జ్ వేరు. వాళ్ళకున్న ఆ పరిస్థితులు, ఈ పరిస్థితులు వేరు. ఇప్పుడన్నీ అవైలబుల్‌లో ఉన్నా కూడా కొంతమంది చాలా మంది లైఫ్‌లో ఎక్కడ వేసేవాళ్ళు అక్కడే ఉంటారు. లేదా కొంతమందికి ఆ పేర్లు పెట్టేస్తారు. తాతల పేర్లు, ఆ పేర్లు సేమ్ పెట్టేస్తారు. సేమ్ లైఫ్ స్టైల్ ఒస్తుంది ఇక్కడ వీళ్ళకి. లేదా మనం ఏ తప్పు చేయకపోయినా కూడా మనం ఇక్కడంతా
సజావుగానే ఉంది. మనకెటువంటి సమస్య లేదు. మన తాత ముత్తాతల్లో మన లీనేజ్‌లో ఎవరైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు. పొరపాట్లు చేసి ఉండొచ్చు. అవి తరతరాలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ సమస్య సేమ్ ఆ ఎనర్జీతో కాకపోయినా ఇంకొక సమస్యగా మనకు ఆ ఎనర్జీ లెవెల్ ఎఫెక్ట్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు 'మురారి' సినిమా చూసుంటారు కదా! ప్రెజెంట్ జనరేషన్ అంతా మంచిగా పూజలు చేస్తూ, అంతా అమ్మవారిని ఆరాధిస్తూ, చాలా నార్మల్ జీవితం గడుపుతూ ఉంటారు. కానీ వారి తాత ముత్తాలు వాళ్ళ లీనేజ్‌లో అమ్మవారి మీదే అమ్మవారిని గుడిని ధ్వంసం చేయాలనుకుంటారు. చాలా చెడుగా ఆలోచిస్తారు. తప్పు పనులు చేయాలనుకుంటారు. కానీ వీళ్ళేం చేయకపోయినా గానీ, ఈ తరంలో కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి తరంలో కూడా ఒకళ్ళు చనిపోతూ ఉంటారు. అది వాస్తవం. మనం ఆ మూవీలో ఆ మెసేజ్ తీసుకోం కదా! అది ఐడెంటిటీ చేయం మనం. ప్రతి తరంలో ఒకరు చనిపోతూ ఉంటారు.